ఇది ఎలాంటి రెసిపీ వీడియో కాదు, ఎలాంటి టిప్స్ వీడియోనో కాదు. నాకు అనిపించింది జెన్యూన్గా నేను మీకు చెప్పాలని అనుకున్నాను. ఈరోజు ఏమైందంటే నేను వంట చేస్తుంటే సడన్గా నేను టొమాటోస్ లేవని రియలైజ్ అయ్యాను. బట్ ఆ కర్రీకి నాకు టొమాటోస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అని నాకు అర్థమైంది. కానీ నేను చాలాసేపు ఆలోచించాను. కూర అయిపోతుంది, నేను చేసేది క్యాప్సికమ్ టమాటా చేద్దామని అనుకున్నాను. క్యాప్సికమ్ ఆల్రెడీ ఉడికిపోయింది, నాకు ఏం అర్థం కాలేదు. సడన్గా నా బ్రెయిన్కి తట్టింది ఏంటి అంటే పాస్తాలో యూజ్ చేసే టమాటో పేస్ట్ ఉందని నాకు అర్థమైంది. అది గుర్తు రాగానే ఓకే ఇది ట్రై చేద్దాం కదా అనుకున్నాను, ట్రై చేశాను. అండ్ నిజంగా సేమ్ మన టొమాటో కర్రీ లాగానే వచ్చింది. ఇదంతా మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకుంటే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కసారికి ప్యానిక్ అయిపోయి ఇప్పుడు నేను సడన్గా స్టవ్ ఆఫ్ చేసి అమ్మో ఇంకా నేను ఏం చేయలేను ఇప్పుడు అనుకునే దానికన్నా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని ఇంకొక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుందని నాకు అర్థమైంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో వెతికితే అక్కడే సొల్యూషన్ దొరుకుతుంది అని అయితే నాకైతే అర్థమైంది. ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.